చదవబడిన వాక్య భాగంలో నుండి ఈ ఉదయకాల సమయంలో కొన్ని మాటలు దేవుని వాక్యంలో 8-9 వచనాలు మోషే చేసిన ప్రార్థన. సో ఈ ప్రార్థనలో చాలా ప్రార్థనలు ఈ ప్రార్థన టైంలో మనం ధ్యానం చేస్తూ వచ్చినాం. ఈ ప్రార్థన మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఒక 7 విషయాలు త్వరగా మీకు జ్ఞాపకం చేస్తాం. 34వ అధ్యాయం అంతా కూడా చాలా ఫెమిలియర్ అధ్యాయం, బాగా దేవుని మాటలు అధ్యయనం చేయవలసిన అధ్యాయం. అందులో మొట్టమొదటిది ఈ ప్రార్థన 4వ వచనం 5వ వచనాల్లో ఉన్నట్లుగా మనం ఆలోచన చేస్తే ఇట్ ఈజ్ ఏ మార్నింగ్ ప్రేయర్. అది ఏకూజావుని ప్రార్థన. దేవుడు మోషేకి ఆజ్ఞాపించినట్లుగా 2వ వచనంలో ఉదయమున నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండకి ఎక్కి రావాలి అని చెప్పిన తర్వాత 4వ వచనంలో మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకాడే లేచి ఆ 2 రాతి పలకలను, సో ఆ ఉదయకాల సమయంలో పెందలకాడ ఆయన తల నేల వరకు వంచి ప్రార్థన చేసిన ఈ ప్రార్థనలో ఇట్ ఈజ్ ఏ ఎర్లీ మార్నింగ్ ప్రేయర్. ఇది మొట్టమొదటిది వేకువజాము ప్రార్థన. చాలా ఉదయాన్నే పెందలకాడనే లేచి కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేయటం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. సో మొట్టమొదటిది ఈజ్ ఏ ఎర్లీ మార్నింగ్ ప్రేయర్. నెంబర్ 2, రెండోది ఇది ఇట్ ఈజ్ ఏ పర్సనల్ ప్రేయర్. ఇది వ్యక్తిగతమైన ప్రార్థన. వ్యక్తిగతంగా మనము దేవునితో కనెక్ట్ అవ్వాలి. దాని గురించి 9వ వచనంలో ఆయన చేసిన ప్రార్థన నేను చదువుతున్నా. ప్రభువా, నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించుము, దయచేసి నా ప్రభువు. ఆ మాట చూడండి, ఎవరు ప్రభు అని చెప్తుండు? నా ప్రభువు. ఇట్ ఈజ్ ఏ పర్సనల్ లార్డ్. నా ప్రభువు, మై లార్డ్. ఈ వ్యక్తిగతమైన రిలేషన్షిప్ మనకి ఖచ్చితంగా ఉండాల్సిందే. నా ప్రభువు అని ప్రార్థనలో మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. అంతేగాని ఇశ్రాయేలు ప్రభువో లేకపోతే యూదులు ప్రభువో నా పితరుల దేవుడో, ఇవన్నీ మంచిది, దానికన్నా మించి నా దేవుడు అని చెప్పే అనుభవంలోనికి మోషే వచ్చినట్లుగా మనం కూడా రావాలి అనే విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇట్ ఈజ్ ఏ ఎర్లీ మార్నింగ్ ప్రేయర్. నెంబర్ 2, ఇట్ ఈజ్ ఏ పర్సనల్ ప్రేయర్. అది వ్యక్తిగతంగా ప్రభువుతో తనకున్న అనుబంధాన్ని, దేవునితో ఉన్న సంబంధ బాంధవ్యాన్ని మోషే తెలియజేస్తున్న ప్రార్థన. నెంబర్ 3, ఇట్ ఈజ్ ఏ ఒబీడియంట్ ప్రేయర్. ఇది కొంచెం ఈ ఉదయకాల సమయంలో ఎక్స్పాండ్ చేయాల్సిన మాట. ఇది వినయముతో విధేయతతో కూడిన ప్రార్థన. సో ఈ రోజుల్లో ఒబీడియన్స్ అనేది బెస్ట్ వెపన్ టు ప్రే. మనకి విధేయత అనేది ఒక బలమైన శక్తివంతమైన ఆయుధం. సో ఈ మాటను కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మొదటి వచనం మరలా చదువుతున్నా. మొదటి వచనాన్ని 4వ వచనాన్ని కంపేర్ చేస్తా కొంచెం జాగ్రత్త చదువుదాం. చూడండి, మొదటి వచనంలో మొదటి పలకల వంటి 2 రాతి పలకలను చెక్కుము ఆ మాట కనిపించింది కదా. 4వ వచనంలో చెక్కెను అన్న మాట కనిపించింది చూడండి. కాబట్టి అతడు మొదటి పలకల వంటి 2 రాతి పలకలను చెక్కుము అని చెప్పిన వెంటనే దానికి విధేయత చూపించడం, చెక్కెను అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. రెండవది ప్రభు చెప్పిన మాటల్లో 2వ వచనంలో ఉదయమున నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండకి ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధిని నిలిచి ఉండుము. వెంటనే ఏం చేశాడు చెప్పండి? ఆ విధేయతలో మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకాడం. ఉదయము దేవుడు ఆజ్ఞాపిస్తే ఉదయములో కూడా చాలా పెందలకాడన ఆయన వచ్చినట్లుగా మనం ఆలోచన చేయొచ్చు. 3వ వచనంలో మనం ఆలోచన చేస్తే ఏ నరుడు, ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేయండి, ఏ నరుడు ఈ కొండకు రాకూడదు. ఇది లాంగిట్యూడ్ గురించి చెప్తా ఉంది. ఆ కొండను ఎవరూ సమీపించకూడదు. రెండవది, ఏ నరుడు ఆ కొండ మీద ఏమని రాయబడి చూడండి, మీద ఎక్కడైనను కనబడకూడదు. మూడవది, ఎద్దైనను గొర్రెలైనను మేయకూడదు. ఎక్కడ అంటే కొండ ఎదుట. కొండ దగ్గరకు రాకూడదు, కొండ పైన ఉండకూడదు, కొండ ఎదుట కూడా ఉండకూడదు. ఒక మాటలో చెప్పాలంటే దాన్ని మొత్తం నీ కంట్రోల్లో ఉండాలని చెప్తుండు. మోషే కంట్రోల్లో కొండ మొత్తం ఉండాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు మనం ఏ స్థలంలో అయితే ప్రార్థన చేస్తున్నామో అదంతా మన కంట్రోల్లో ఉండాలి.
అంతేగాని మనం వాటి కంట్రోల్లోకి వెళ్ళిపోతున్నాం. ఎవడన్నా డిస్టర్బ్ చేయడంతోనే వెంటనే ఆపండి, ఆ సౌండ్ రావడంతో ఈ సౌండ్ రావడంతోనే నానా రకాలుగా ఇబ్బంది పడతా ఉన్నాం. సో మోషే ప్రార్థన చేయడానికి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఎవడో నిన్ను డిస్టర్బ్ చేయకూడదు, ఎవడు నిన్ను మధ్యలో ఎటువంటి అభ్యంతరాలు కలగజేయకూడదు. సో ఆ విషయంలో దానిని కూడా నెరవేర్చినట్లుగా మనం ఆలోచన చేయొచ్చు. విధేయత ఎంత గొప్పది అని అంటే 5వ వచనంలో నాకు బాగా నచ్చిన మాట చూడండి. 4వ వచనం చివరి భాగంలో, ఉదయం మందు పెందలకాడు లేచి ఆ 2 రాతి పలకలను చేతపట్టుకొని సీనాయి కొండ ఎక్కగా మేఘములో యెహోవా దిగి. అక్కడ ఆగండి కాసేపు. ఏమీ చేయాల, ప్రార్థన చేయాల, మోకరించలా, ఏం మాట్లాడలా, ఏమీ చేయకపోగా జస్ట్ దేవుడు చెప్పినట్లుగా విధేయత చూపించి కొండ మీదకి ఎక్కడంతోనే పరలోకంలో నుండి మేఘము అని ఎక్కడొచ్చినా మనకి పాత నిబంధనలో కొత్త నిబంధనలో ఇట్ ఈజ్ ఏ షకీనా గ్లోరీ. అది దేవుడు నివాసం చేసే, దేవుడు ప్రయాణం చేసే ఒక ప్రత్యేకమైన మేఘం అది. ఆ షకీనా గ్లోరీలో దేవుడు స్వయంగా ఆ కొండ మీదకి దిగి రావటం. ఒక మాట గుర్తుపెట్టుకుంటే, మనం ఎప్పుడైతే విధేయత స్టార్ట్ చేస్తామో దేవుడు వెంటనే మన దగ్గరకు వస్తాడు, అంతే, వేరేదేమీ లేదు. విధేయత లేకుండా మనం లోబడకుండా మన ఇష్టానుసారంగా, నేను ఒక మాట చెప్తా, అసలు ప్రార్థనలోనికి వెళ్ళే ముందే విధేయతను ప్రదర్శించాలి. విధేయత మనల్ని ప్రార్థనలోనికి నడిపించాలి. చాలా సందర్భాల్లో ప్రార్థన చేసేటప్పుడు ఊరంతా తిరిగి వస్తాం, విధేయత లేదు. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన ఎలా నడుస్తుంది, ప్రార్థన దేవుడు ఎలా అంగీకరిస్తాడు? ముందు దేవుడు ప్రార్థన అంగీకరించాలంటేనే ఏముండాలి? విధేయత ఉండాలి. సో ఇది మోషేని అడిగితే దేవుడు ఏది చెప్తే అది చేసేసాం, చెక్కుమంటే చెక్కేసాం, రెండో మాట మాట్లాడలాం, ఉదయాన్నే అక్కడ రా అంటే వచ్చేసాం, ఏ కొండ అంత దూరం శిఖరం బాబు నేను ఆ టాప్లోనికి రాను అనలేదు. మూడోది, నువ్వు ఏది చెప్పినా, ఏ మానవుడు వద్దన్నవో, ఏ ఎద్దులు వద్దన్నవో, ఏ గొర్రెలు వద్దన్నవో వాటినన్నిటినీ నా కంట్రోల్లో ఉంచుకున్నాం. సో దేవుడు చెప్పిన ఈ మాటలన్నింటినీ ప్రార్థనలో ఆయన జ్ఞాపకం చేస్తూ ఉండు. సో ఇట్ ఈజ్ ఏ ఒబీడియంట్ ప్రేయర్. మొదటిది ఏమని చెప్పానండి? ఎర్లీ మార్నింగ్ ప్రేయర్. రెండోది ఇట్ ఈజ్ ఏ పర్సనల్ ప్రేయర్, వ్యక్తిగతమైన ప్రార్థన. దెన్ మూడోది ఇట్ ఈజ్ ఏ ఒబీడియంట్ ప్రేయర్. దెన్ నాలుగోది 8వ వచనంలో మనకు కనిపించినట్లుగా, అందుకు మోషే త్వరపడి నేల వరకు తల ఉంచుకొని నమస్కారం చేసి. ఇట్ ఈజ్ ఏ హంబుల్ ప్రేయర్. ఇది తగ్గింపుతో కూడిన ప్రార్థన. ఈరోజు ఈ యవ్వన సేవకులు, యవ్వన విశ్వాసులు కూడా మోకరించడం మర్చిపోయారు. కానీ మోషేని అడిగితే ఈ కొండ ఎక్కే టయానికి దాదాపు 119 సంవత్సరాల వయసు, 118 నుంచి 120 సంవత్సరాలు చనిపోతుంది కదా. ఆ వయసులో అబోవ్ 100 దాటిని 100 సంవత్సరాల వయసులో తల ఎక్కడి వరకు ఉంచాడంటే చెప్పండి? నేల మటుకు. 8వ వచనంలో మోషే త్వరపడి నేల వరకు తల ఉంచుకొని నమస్కారం చేసి. మనల్ని మనం ఎంత తగ్గించుకుంటే దేవుడు అంత అద్భుతంగా మనల్ని ఆశీర్వదించగలడు. సో ఇట్ ఈజ్ ఏ ఒబీడియంట్ ప్రేయర్. దాని నాలుగోది ఇట్ ఈజ్ ఏ హంబల్ ప్రేయర్. ఈ తగ్గింపుతో కూడిన ప్రార్థన చాలా అవసరం ఈరోజు. అందుకే మనకి దినవృత్తాంతాల గ్రంథంలో ఎబ్బేజు చేసిన ప్రార్థన కూడా ఏంటి? తమ్మును తాము తగ్గించుకొని. ఎవరైతే తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేస్తారో దేవుడు చాలా అద్భుతాలు, విశాలతను దేవుడు చేయగలిగిన వాడు. దెన్ మరొక ప్రార్థన, 5వ ప్రార్థన మనం ఆలోచన చేస్తే, ఇందాకలా ప్రభు ఏం చెప్పాడంటే, ఏ మనుషుడు ఆ కొండకు సమీపించకూడదు, ఏ నరుడు ఆ కొండ మీదకి ఎక్కకూడదు, తిరగకూడదు, ఏ ఎద్దు కానీ గొర్రె కానీ ఉండకూడదు. సో ఒక్క మానవుడు వాళ్ళు లేడు, ఓన్లీ పర్సన్, ఒక్క మోషే కొండ మీదకి వెళ్ళిండు. మొదటిసారి 2 రాతి పలకలను ఇచ్చినప్పుడు 74 మంది వెళ్ళారు. 70 మంది మోషే, అహరోను, అబీహు, నాదాహులు, ఆ పైన 74 మంది కనిపిస్తారు. ఇప్పుడు 74 మంది వద్దు, ఓన్లీ నువ్వు ఒక్కడే రావాలి, అది దేవుని ఉద్దేశం. కానీ ఈ 9వ వచనంలో ఆయన చేసిన ప్రార్థన, ప్రభువా నా మీద నీ కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించుము, దయచేసి నా ప్రభువు, ఆ వచనాలు చూడండి, నా ప్రభువు నా మధ్యాహ్నం ఉందా, మా మధ్యాహ్నం ఉందా? మా మధ్యను ఉండి మాతో కూడా రావాలను. వీరు లోబడనొల్లని ప్రజలు, మా దోషము పాపమును క్షమించి మమ్మల్ని నీ స్వాస్యముగా చేసుకొనమనెను. నేను దీనికి పెట్టిన ప్రార్థన ఏంటంటే, ఇట్ ఈజ్ ఏ ఇంటర్సెషన్ ప్రేయర్.
ఇది విజ్ఞాపనతో కూడిన ఇతరుల కొరకు విజ్ఞాపన చేసే ప్రార్థన. సో ఇంటర్సెసరీ ఈ మధ్యకాలంలో ఉంటుందా? ఓ మాటలో చెప్పాలంటే ఆ కొండ మీదకి ఒక్కడు కూడా ప్రవేశించలేదు, కానీ మోషే హృదయంలో 20 లక్షల మంది ఉన్నారు. మోషే ఎంతమందిని మోసుకెళ్ళిండి అక్కడికి? ఎంతమంది కొరకు విజ్ఞాపన చేస్తుండో? 20 లక్షల మంది ప్రజల కొరకు, 6 లక్షల కాల్బలం కొరకు ఆయన ప్రార్థన చేస్తుండో. ఈ ప్రజలు లోబడనొల్లని ప్రజలు, మా దోషమును మా పాపమును క్షమించి మమ్మల్ని స్వాస్యముగా చేసుకొనుము. సో మనం ఇతరుల కొరకు ప్రార్థన చేసే వారంగా ఉండాలి. సో వ్యక్తిగతంగా మనం సీనాయి కొండ శిఖరమున నిలబడినా ఎవరి కొరకు ప్రార్థన చేసే వాళ్ళం ఉండాలి. సో ఇశ్రాయేలు ప్రజలందరి కొరకు ప్రార్థన చేసిన మోషే మనకు ఒక మంచి మాదిరి. సో ఇతరుల కొరకు విజ్ఞాపన చేయటం, ఈ ఇంటర్సెషన్ ప్రేయర్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. అబ్రహాము సొదొమ గొమొర్రా పట్టణాల కొరకు ప్రార్థన చేసినట్లుగా, లోతు కుటుంబం కొరకు ప్రార్థన చేసినట్లుగా, యేసుక్రీస్తు ప్రభు సర్వమానవాళ్ళ కొరకు ప్రార్థన చేసినట్లుగా, 12 మంది శిష్యుల కొరకు ప్రార్థన చేసినట్లుగా, 70 మంది శిష్యుల కొరకు ప్రార్థన చేసినట్లుగా మనం ఇతరుల కొరకు ప్రార్థన చేసే వారంగా ఉండాలి అన్న విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. దెన్ 6వది, ఇట్ ఈజ్ ఏ ఆన్సర్డ్ ప్రేయర్. అది సమాధాన జవాబు కలిగిన ప్రార్థన. ఆ మాటను కూడా మనం ఆలోచన చేస్తే 9వ వచనంలో వెంటనే నీ స్వాస్యముగా చేసుకొనుము అనెను. వెంటనే 10వ వచనంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను. ఈ ఇచ్చిన వాగ్దానం ఎంత అద్భుతమైన వాగ్దానం అంటే, ఇది మనందరికీ స్వతంత్రించుకోవాల్సిన వాగ్దానం. భూమి మీద ఎక్కడైనను ఏ జనములోనైనను చేయబడిన అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. బా, ఏ మనుషుల దగ్గర చేయబడిన అద్భుతాలన్నీ దేవుడు ఈ ప్రార్థనలో మన కొరకు చేయగలడు. 2వది, నువ్వు ఏ ప్రజల నడుమ ఉన్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యములు చూచెదరు. మనం నందిగావులో ఉంటే, హిందువుల మధ్య ఉంటే, భారతదేశ ప్రజల మధ్య ఉంటే, మనందరి పట్ల దేవుడు అద్భుత కార్యాలు మన జీవితాల్లో మనమే చూడగలం. ఆ తర్వాత మరొక మాట రాయబడింది, నేను నీ ఎడల చేయబోనది భయంకరమైనది. తెలుగు తర్జుమాలో భయంకరమైనది అని రాయబడింది, కానీ ఇంగ్లీష్లో ఆసమ్ అని రాయబడింది. అంటే అమోఘమైంది, సో వింతైంది. నేను నీకు చేసే కార్యం, నువ్వు ఒక రకంగా ఒళ్ళు పులకరించే కార్యాలు నేను నీకు చేస్తాను అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇది ఎన్నో ప్రార్థన చెప్పండి? 6వది. మొదటిది ఇది మార్నింగ్ ప్రేయర్, ఏకూజావు ప్రార్థన. 2వది పర్సనల్ ప్రేయర్, వ్యక్తిగతమైన ప్రార్థన. 3వది ఒబీడియంట్ ప్రేయర్, ఇది విధేయతతో కూడిన ప్రార్థన. 4వది హంబుల్ ప్రేయర్, తగ్గించుకునే ప్రార్థన. దెన్ 5వది ఇంటర్సెషన్ ప్రేయర్, విజ్ఞాపన ఇతరుల కొరకు చేసే ప్రార్థన. దెన్ 6వది ఇట్ ఈజ్ ఏ ఆన్సర్డ్ ప్రేయర్, అది సమాధానం జవాబు వాగ్దానంతో కూడిన సమాధానాన్ని ఇచ్చిన ప్రార్థన. దెన్ ఫైనల్లీ 7వది మనం ఆలోచన చేస్తే 29-30 వచనాల్లో రాయబడినట్లుగా, మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల 2 రాతి పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు అతని ముఖచర్మము ప్రకాశించిన సంగతి మోషే తెలిసి ఉండలేదు. నేనేమని రాసుకున్నానంటే దీన్ని రిఫ్లెక్టెడ్ ప్రేయర్. మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన చేసిన వాడు అని లోకానికి ప్రతిబింబించాలి. మోషే ప్రార్థన చేసి కొండ దిగి వస్తున్నప్పుడు ఆయన ముఖ ప్రకాశం ఎవరు చూశారని చెప్పండి? అహరోను చుట్టూవారు ఉన్నందరూ చూశారు, ఇశ్రాయేలు ప్రజలందరూ చూశారు. 20 లక్షల మందికి ఏమని తెలిసిందంటే మోషే సీనాయి కొండ మీద దేవునితో కలుసుకొని వచ్చిన వాడు. ఆ ముఖ ప్రకాశం మనలో ఏమన్నా ప్రకాశం కనిపిస్తుందా? సో ట్రాన్స్ఫిగరేషన్ ఏంటది, రూపాంతర కొండ మీద యేసుక్రీస్తు ప్రభు మొహం కూడా ఏమైపోయింది చెప్పండి? చాలా ప్రకాశించింది. ఈరోజు సూర్యుని వలె ప్రకాశించింది. ఈరోజు ప్రార్థన చేసేవారి ముఖాలు ప్రకాశించాలి. వీడు ప్రార్థనాపరుడు, ప్రార్థన చేసేవాడు అనే ప్రతిబింబం, రిఫ్లెక్షన్ ఇతరులకు చూపించాలి. అలా చేయగలిగితేనే ఇది ప్రార్థన అని పడుతుంది. కాబట్టి అలాంటి రిఫ్లెక్టెడ్ ప్రేయర్ కూడా మన జీవితాల్లో మనం చేయాలి. అనేకులకి వీళ్ళు ప్రార్థన చేసేవారు, ప్రార్థనా పరులు అన్న సత్యాన్ని తెలియజేయాలి. ఆ విధంగా తెలియజేయడానికి దేవుడు సహాయం చేయనుగాక. దేవుడి మాటలను దీవించునుగాక.